మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీల కేసులను నేరేడ్మెట్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేడ్చల్ జిల్లా అత్తివెల్లి గ్రామానికి చెందిన గుడిసె సుశాంత్ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్, తూఫ్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు, ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ఈ ప్రైవేట్ జాబులు చేసేవాడు. లాజిస్టిక్ దాంట్లో, అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో నెలకు 15-18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు, ఇతరత్ర ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్, తూఫ్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు, ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ఈ ప్రైవేట్ జాబులు చేసేవాడు. లాజిస్టిక్ దాంట్లో, అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో నెలకు 15-18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు, ఇతరత్ర ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్, తూఫ్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు